నమస్తే వి హెల్త్ కి స్వాగతం. సోషల్ మీడియాలో ప్రస్తుతం విచిత్రమైన ప్లాస్టిక్ సర్జరీలు ట్రెండ్ అవుతున్నాయి. మరి అవి ఎంతవరకు మంచి చేస్తాయి? ప్లాస్టిక్ సర్జరీస్ చేయించుకున్న తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి? ఇలాంటి విషయాలు ఎన్నో మనకి తెలియజేయడానికి మనతో పాటు డాక్టర్ సుమా సంస్యాల గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో డాక్టర్. హలో అండి డాక్టర్, రీసెంట్గా ఈ క్యాట్ ఐ లిఫ్ట్ అలాగే అనిమే ఐస్ లాంటి బ్యూటీ ట్రెండ్స్ పెరుగుతున్నాయి. సో మీ దగ్గరికి ఇలాంటి రిక్వెస్ట్ ఏమైనా వచ్చాయా? మీరు అడిగిన క్వశ్చన్ చాలా లేటెస్ట్ వన్. ఈ మధ్య కాలంలో సెలబ్రిటీ ఐస్ అని చెప్పి ఇట్లా అడుగుతున్నారు. క్యాట్ అయ్యి, ఫాక్స్ అయ్యి, అలా చాలా డిఫరెంట్ నేమ్స్ ఉన్నాయి వాటికి. అంటే పొజిషన్ ఆఫ్ ద ఐ బ్రో అండ్ ద ఐ, సో దాన్ని కొంచెం మారుస్తే దే లుక్ మోర్ బ్యూటిఫుల్ అని, అంటే కెమెరాస్ మీద బాగా కనిపిస్తుందని, అంటే లేటెస్ట్ ట్రెండ్ అని కూడా అనొచ్చు. సో దీనిలో బేసికల్లీ ఏం చేస్తామంటే ఔటర్ పార్ట్ ఆఫ్ ద ఐలిడ్, ఔటర్ క్యాంథస్, ఈ రెండిటి మీద కాన్సన్ట్రేషన్ అనమాట. ఆ అప్పర్ ఐలిడ్ ఈ పక్కన ఉన్నది పైకి ఉండడం ఒకటి, అండ్ క్యాంథస్ యాంగిల్ చూస్తే అది ఇంకా పైకి ఉండడం వల్ల యాంగిల్డ్గా కనిపిస్తుంది ఐ, విచ్ లుక్స్ బ్యూటిఫుల్ ఆన్ కెమెరా. అండ్ అది ట్రెండ్ అనుకోండి, ఎవ్రీ 10 years మారుతున్నప్పుడు ఇప్పుడు కొత్త ట్రెండ్లో అది. దానికి నాన్ సర్జికల్ అండ్ సర్జికల్గా కూడా చాలా ప్రొసీజర్స్ ఉంటాయి. నాన్ సర్జికల్గా అయితే థ్రెడ్ లిఫ్ట్ అని అలాంటివి ఉంటాయి. సర్జికల్గా అయితే బ్రో లిఫ్టింగ్, క్యాంథోప్లాస్టీ అని చేస్తాము, ఈ ఔటర్ యాంగిల్ బయటికి పైకి చేయడానికి. సో ఇట్లాంటివన్నీ మిక్చర్ ఆఫ్ సర్జరీస్తో అట్లాంటి ఐస్ ఇండివిజువల్గా, అంటే కొంతమందికి ఓన్లీ ఐ బ్రో అడుగుతారు, కొంతమందికి యాంగిల్ కూడా కావాలంటారు, కొంతమందికి అప్పర్ ఐలిడ్ డ్రూపింగ్. సో ఇవన్నీ చేయడం వల్ల ఏమవుతుందంటే ఐస్ లుక్ మోర్ బ్యూటిఫుల్, దాన్ని చూసిన వెంటనే ప్రెజెంటబుల్గా ఉంటుంది, మోర్ యూత్ఫుల్గా ఉంటుంది, అప్పర్ ఐలిడ్ డ్రూపింగ్ కూడా తగ్గుతుంది. సో ఇవన్నీ ప్రొసీజర్స్ చేయొచ్చు. మీరు అడిగినట్టుగా ఈ మధ్య అడుగుతున్నారంటే ఎస్ అడుగుతున్నారు, బట్ నాట్ వెరీ కామన్. మేబీ ముందు ముందు అడగచ్చు. అలాగే డాక్టర్, కొంతమంది సెలబ్రిటీలా కనిపించడానికి ముఖాన్ని పూర్తిగా మార్చుకునే సర్జరీలు కూడా అడుగుతున్నట్టు తెలుస్తుంది. సో మీ దగ్గరికి ఇలాంటి రిక్వెస్ట్ ఏమైనా వచ్చాయా? చాలా మంది తెలియక ప్లాస్టిక్ సర్జరీ అంటే ఏంటి అని సినిమాల్లో చూపించినట్టు ఒక ఫేస్ చూపించి కొద్ది రోజుల తర్వాత ఇంకో ఫేస్ చూపిస్తారు కదా, అట్లాంటివి యూజువల్గా అలా ఏమి ఉండదు. అంటే ఒక ఫేస్ని కంప్లీట్గా మార్చడానికి ఉండదు. ప్లాస్టిక్ సర్జరీలో మనం ఏం చేయొచ్చు అంటే వాళ్ళ ఫేస్ని మోర్ బ్యూటిఫుల్గా ఆర్ మోర్ యూత్ఫుల్గా ఆర్ కొన్ని చేంజెస్ చేస్తే మోర్ ప్లీజింగ్ కెమెరా ముందు కానీ ఫోటోగ్రాఫ్స్లో కానీ ఆర్ డైరెక్ట్గా కానీ ఉండేటట్టు చేయొచ్చు. అంతేగాని ఒక ఫేస్ని తీసేసి ఇంకో ఫేస్గా మార్చడం అన్నది కాదు. సో ఇలా ఒక ఫేస్ నుంచి కంప్లీట్గా మార్చేది ఏంటి అంటే ఎక్స్టెన్సివ్ ట్రామా, బర్న్స్ అలాంటి కేసెస్లో ఏమవుతుందంటే మొత్తం ఫేస్ అంతా డ్యామేజ్ అయిపోయిన కొన్ని కేసెస్లో కెడవర్ స్కిన్ అని చెప్పి మొత్తం ఫేస్ ట్రాన్స్ప్లాంట్ అని చేస్తున్నారు. బట్ అది ఇంకా అంత కామన్ కాదు. చాలా ట్రయల్స్ అవుతున్నాయి, రీసెర్చ్ అవుతుంది, సర్జరీ స్టార్ట్ చేశారు డెఫినెట్గా, బట్ అంత కామన్గా చేయట్లేదు. ఓకే డాక్టర్. అలాగే కొంతమంది పెళ్లిలాగా ఆల్మండ్ ఐస్ కావాలని, వాళ్ళ కుక్కలాగా పామరేనియన్ షార్ప్ నోస్ కావాలని చెప్పేసి కూడా అడుగుతున్నట్టు తెలుస్తుంది. సో మీ దగ్గరికి ఇట్లాంటి రిక్వెస్ట్ ఏమైనా వచ్చాయా? అలాంటి రిక్వెస్ట్ ఐస్ గురించి వస్తారు. ఈ క్యాట్ ఐస్ అనో, ఫాక్స్ ఐస్ అనో, యానిమే ఐస్ అని చెప్పి ఇందాక నేను చెప్పినట్టు ఆ బ్రో లిఫ్ట్, ఔటర్ క్యాంథోప్లాస్టీ అలాంటివన్నీ చేసి థ్రెడ్ లిఫ్ట్లు కూడా చేసి చేయొచ్చు. అండ్ నోస్ నన్ను ఎప్పుడు అలా అడగలేదు, బట్ యా ఇట్స్ కమింగ్ ఇన్ టు ట్రెండ్. నోస్లో చాలా చేంజెస్, నోస్ జాబ్ అని కామన్గా అంటారు, రైనోప్లాస్టీ, అది చాలా కామన్గా చేయించుకునే ప్రొసీజర్. ఎప్పుడైనా ఫేస్ ప్రెజెంటబుల్గా ఉండాలి అంటే ఫస్ట్ స్ట్రైకింగ్ ఫీచర్ విల్ బి నోస్. సో నోస్లో కొంచెం ఎసిమెంట్రీస్ ఉన్నా, కొంచెం పక్కకున్నా, లావుగా ఉన్నా, బ్రిడ్జ్ ఆఫ్ ద నోస్ కనిపించకపోయినా కూడా అంత ప్రెజెంటబుల్ ఫేస్ ఉండదు, అంటే బ్యూటిఫుల్గా అనిపించదు అని వాళ్ళు ఫేస్ రోజు చూసుకుంటారు. కాబట్టి నోస్ చాలా స్ట్రైకింగ్గా ఉండాలి. సో మోస్ట్ కామన్ మనం చేసే సర్జరీస్లో రైనోప్లాస్టీ ఒకటి. నోస్ కరెక్షన్స్ బోత్ ఫంక్షనల్గా చేయొచ్చు, కాస్మెటిక్గా చేయొచ్చు. ఫంక్షనల్గా అంటే వాళ్ళకి యూజువల్గా బ్రీదింగ్ ఇష్యూస్ ఉంటాయి, అంటే సెప్టమ్ సైడ్కి ఉండడం వల్ల గాలి సరిగ్గా తీసుకోకపోవడం, అది కూడా కలిపి నోస్లో చేంజెస్ చేయొచ్చు. పక్కకున్న సెప్టమ్ కానీ ఆర్ లావుగా ఉన్నదాన్ని సన్నగా చేయడం కానీ వాళ్ళ నోస్ని మోర్ బ్యూటిఫుల్ ఆర్ ప్లీజింగ్గా చేయొచ్చు. అంతేకాని వేరే వాళ్ళ నోస్ లాగా అయితే కంప్లీట్గా చేయలేదు. మరి పెట్ ఇన్స్పైర్డ్ ట్రీట్మెంట్స్ అడుగుతున్నారంటే మాత్రం ఇది చాలా షాకింగ్ గా ఉంది. సో ఇట్లాంటివి మీకు వచ్చాయా అని? అంటే యాక్చువల్లీ యూ కాన్ సే అన్రీజనబుల్ రిక్వెస్ట్ ఏం కాదు ఇవి.
with changing trends, people wanted new things, more beautiful ga undali అనుకోవడం తప్పేం కదా. All individual. Being a plastic surgeon, I don't say unreasonable request. Every person has a right to look beautiful, and వాళ్ళకి బ్యూటిఫుల్ అనిపించడానికి చేయాల్సిన ప్రొసీజర్స్ టైలర్ చేసి చేస్తాం. అలా అని చెప్పి వాళ్ళు అడిగారు కదా అని చెప్పి అన్రియలిస్టిక్ కొన్ని నోసులు చూపించి ఫొటోస్ చూపించి ఇలా కావాలి నాకు నోస్ అంటారు. అట్లాంటివి చేయలేం. వాళ్ళ నోస్లో చేంజెస్ చేసి బ్యూటిఫుల్గా ఎలా ఉండాలో చూసి అలా చేయగలం. మంచి షేప్ మాత్రం తీసుకురాగలుగుతారు. అలాగే డాక్టర్, స్నాప్చాట్ ఫిల్టర్లా కనిపించాలని కూడా చాలా మంది అడుగుతున్నట్టు తెలుస్తుంది. సో ఇలాంటి ట్రెండ్స్ కూడా పెరుగుతున్నట్టు తెలుస్తుంది. సో ఇది పాసిబుల్ అవుతుందా, స్నాప్చాట్ ఫిల్టర్లా కనిపించేలా ట్రీట్మెంట్స్ చేయడం కానీ? మీకు ఇట్లాంటి రిక్వెస్ట్ వచ్చాయి? వస్తాయి. ఇప్పుడు ఎలా చేస్తారంటే వాళ్ళు ఫొటోస్ తీసుకోవడం వల్ల కొన్ని యాంగిల్స్ లో తీసుకోవడమో కొన్ని ఫిల్టర్స్ పెట్టి తీసుకోవడం వల్ల బ్యూటిఫుల్ గా ఉన్నాను అని అనిపించవచ్చు. అలాంటప్పుడు అలా కావాలి అని అడుగుతారు. సో ఇండివిజువల్ గా చూసి చెప్పగలం కానీ స్నాప్ ఫిల్టర్ లో ఉన్నట్టుగా రాదు. బట్ స్కిన్ లో చేంజెస్ చేయొచ్చు, అలాగే ఫీచర్స్ లో చేంజెస్ చేయొచ్చు. ఐస్ కానీ, నోస్ కానీ, లిప్స్ కానీ, ఆర్ జా లైన్ చేంజెస్ కానీ అట్లాంటివన్నీ చేసి ఇవి రీజనబుల్ గా చేంజెస్ చేస్తే మీకు ఇట్లాంటివి వస్తాయి అన్నదాన్ని చూపించవచ్చు. అలా అని స్నాప్ షాట్ లో ఉన్నట్టు చేయలేము, బట్ కొన్ని మోడిఫికేషన్స్ చేస్తే వాళ్ళకి బాగుంటది అన్నట్టుగా చేయొచ్చు. కొంతమంది పేషెంట్స్ బార్బీ వేస్ట్ అని అలాగే అసాధారణమైన బాడీ షేప్స్ అయితే కోరుకుంటున్నట్లు తెలుస్తుంది. ఇలాంటి రిక్వెస్ట్ వచ్చాయా మీ దగ్గరికి? బార్బీ వేస్ట్ అన్నది చాలా ఈ మధ్య కాలంలో చాలా ట్రెండీగా ఉంది, బాగుంది. ఇప్పుడు ఏంటి అంటే వెరీ నారో వేస్ట్. ఆ నారో అవ్వడం వల్ల వాళ్ళ అప్పర్ బాడీ లోవర్ బాడీ ప్రామినెంట్గా ఉంటుంది. యూజువల్గా ఫెమినిన్ కర్వ్స్ ఎగ్జాగరేట్ చేయడానికి అది ఉన్న ఆపరేషన్. ఇంతకు ముందు లైపోసక్షన్ చేయడం, మజిల్స్ డిఫైన్ చేయడం, అండ్ బ్రెస్ట్ ఆగ్మెంటేషన్, బటక్ ఆగ్మెంటేషన్, హిప్ డెఫినేషన్ అని ఇస్తాం. ఇదన్నీ బాడీ కాంటూరింగ్లో ఒక పార్ట్స్. అలా చేసి నారో వేస్ట్ చూపిస్తాం. ఇంకా నారో ఫ్లించ్డ్ వేస్ట్ అని కోసం ఇప్పుడు ట్రై చేస్తున్నారు, విచ్ గివ్స్ మోర్ స్మూత్ అండ్ కాంటోర్డ్. దాంట్లో ఈ లైపోసక్షన్లు హెచ్డి లైపోలే కాక ఇంకొక స్టెప్ అడ్వాన్స్డ్ ఏంటంటే ఫ్లోటింగ్ రిబ్స్ ఉంటాయి కదా, దాన్ని రిమూవల్ కాంటూరింగ్, రిబ్ కాంటూరింగ్ అని కూడా చేస్తున్నారు. మన దగ్గర ఇంకా రిబ్ కాంటూరింగ్, రిబ్ రిమూవల్ కోసం అయితే ఎవరు రాలేదు. బట్ దట్ ఓజీ కర్వ్ అంటే అది కామన్గా మనం ఫెమినిన్ కర్వ్, అది ఓజీ కర్వ్ ఫర్ ద వేస్ట్ అనొచ్చు. నారో వేస్ట్ విత్ నైస్ హిప్స్, తర్వాత బటక్ ప్రామినెంట్గా ఉండడం అండ్ బ్రెస్ట్ నైస్గా ఉండడం, అది ఫెమినైన్ కర్వ్. అది ఏ ప్రొసీజర్స్లో వాళ్ళకు వస్తుందో అలా మల్టిపుల్ ప్రొసీజర్స్ టైలర్ చేసి చేయొచ్చు. మీరు చేస్తారా డాక్టర్? బాడీ కాంటూరింగ్లో ఈ పార్ట్స్ అన్ని చేస్తాము. అంటే బ్రెస్ట్ ఆగ్మెంటేషన్, నారోయింగ్ ఆఫ్ ద వేస్ట్, ఓజీ కర్వ్ తేవడం, బటక్ ఆగ్మెంటేషన్, అవన్నీ చేస్తాం. ఈ ఫిట్నెస్ ట్రెండ్స్ వల్ల పర్మనెంట్ డింపుల్ సర్జరీ అలాగే జా అలైన్మెంట్ ఇలాంటి సర్జరీస్ కూడా అడుగుతున్నట్టు తెలుస్తుంది. సో 2 సర్జరీస్ పాసిబులే. మన పర్మనెంట్ డింపుల్స్ క్రియేషన్ అన్నది లోకల్ అనెస్థీషియాలో చేసే ప్రొసీజరే. స్మైల్ చేసినప్పుడు ఒక చిన్న ఇది రావడం అన్నది కొంతమందికి నచ్చుతుంది, నేచురల్గా ఉంటుంది. కొంతమందికి లేని వాళ్ళకి క్రియేట్ చేయొచ్చు. సింగిల్ సైడ్, బైలేటరల్ అలా చాలామంది అడుగుతారు. ఈ ప్రొసీజర్ ఎప్పటి నుంచో చేస్తున్నామో అండ్ వెరీ కామన్. మన స్కిన్ని అండర్లయింగ్ మజిల్తో సూచర్ చేయడం వల్ల ఏమవుతుంది, స్మైల్ చేసినప్పుడు డింపుల్ లాగా వస్తుంది. అండ్ దట్ ఈస్ పాసిబుల్. వెరీ సింపుల్ ప్రొసీజర్ అండ్ వెరీ అప్రూవ్డ్ ప్రొసీజర్ అది. ఇంకొకటి జాలైన్ డెఫినేషన్. ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువ మంది అడుగుతున్నారు, హీరోయిన్స్ చూసి, సెలబ్రిటీస్. డెఫినెట్ గా. అండ్ జాలైన్ ఎప్పటి నుంచో ఈస్థెటిక్ గా మేము నేర్చుకున్నప్పటి నుంచి ఆ ప్రపోర్షన్స్ లో ఎప్పుడు జాలైన్ కనిపించడం అన్నది ఒక ఈస్థెటికలీ గుడ్ ఫేస్. సో ఉమెన్ లో ఏంటంటే మోర్ కోనికల్ గా ఉంటుంది, మెన్ లో మోర్ స్క్వేర్డ్ గా ఉంటుంది. ఎనీవే మన ఉమెన్ లో ఏం చేయొచ్చు అంటే చిన్ ఆగ్మెంటేషన్ అని చెప్పి, బోత్ నాన్ సర్జికల్ అంటే ఫిల్లర్స్, సర్జికల్గా జీనియోప్లాస్టీ అలాంటివి చేసి చిన్ ప్రామినెంట్ చేయొచ్చు. దాని తర్వాత మొత్తం జాలైన్ కూడా ప్రామినెంట్ చేయడానికి జౌల్స్ అంటాం, మన హ్యాంగింగ్ స్కిన్ అది తగ్గించడం, లైపోసక్షన్ చేయడం, ఆర్ జాలైన్ ఎగ్జాగ్రేషన్ కోసం ఫిల్లర్ ఇవ్వడం. అండ్ ఇక్కడ ఫ్యాట్ ఉంటుంది కొంతమందికి, అది కూడా లైపోసక్షన్ చేసి మోర్ కాంటూర్డ్ నెక్ ఇవ్వడం. ఇవన్నీ లేటెస్ట్గా వచ్చాయి అండ్ మోర్ పాసిబుల్. కొంతమందికి చీక్స్ చాలా లావుగా ఉండడం అలా కూడా ఉంటుంది. అలాంటి వాళ్ళకి మెసెటర్కి బొటాక్స్ ఇస్తాము. సో ఇదే ప్రొసీజర్ దీనికి అని కాకుండా కాంబినేషన్లో ఎవరి ఫేస్కి ఏది ఉంటుందో అలా చేస్తాం.
ఇప్పుడు ఇంకొకటి కూడా అడుగుతున్నాడు, నెక్ లైన్ ఎగ్జాగరేషన్కి ట్రాప్టాక్స్ అంటారు, అంటే ట్రెపీజియస్కి బొటాక్స్ ఇవ్వడం. దాంట్లో కూడా షోల్డర్ ఇక్కడ ఏదైనా బల్జెస్ ఉన్నా కూడా అండ్ నెక్ లైన్ ఇలాంగేటెడ్గా కనిపించడం, అంటే దీస్ ఆర్ ఆల్ సైన్స్ ఆఫ్ బ్యూటిఫుల్ నెక్స్ అనమాట. దానికి కూడా బొటాక్స్ ఇస్తున్నాం. సో ఇలాంటివన్నీ న్యూయర్ ఇన్నోవేషన్. మేము కూడా ప్రతిరోజు చదువుకుంటూ అప్డేట్ అవ్వాలి, కాన్ఫరెన్సెస్ అటెండ్ అవుతాము, వీడియోస్ చూస్తాము అండ్ కొత్త కొత్త ఆర్టికల్స్ చదువుతాము, ఇవన్నీ అప్డేట్ అవుతూ ఉంటాం. ప్లాస్టిక్ సర్జరీ ద్వారా సర్జరీ చేసిన తర్వాత ముక్కు కండరాలు సున్నితంగా అవుతాయా, తర్వాత అలాగే బ్లీడింగ్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయమ్మా? సో నో సర్జరీస్ అన్నది కామన్. ఇప్పుడు మనకి ఏ సర్జరీ చేసినా కూడా దానికి రికవరీ పీరియడ్ అని ఉంటుంది, అంటే డౌన్ టైం. ఓకే, ఇప్పుడు నోస్ అన్నది ఫేస్లో ఉంటుంది కాబట్టి దాని మీద ప్లాస్టర్స్ అవి ఒక 1 వీక్ ఉంటాయి, స్ప్లింట్ ప్లాస్టర్స్ అవి. సో ఆ 1 వీక్ తర్వాత కూడా ఎడిమా, అంటే మనం ఎక్కడైతే సర్జరీ చేసామో రికవరీ అయ్యేటప్పుడు దానికి చాలా స్వెల్లింగ్ వాపు వస్తుంది. దానికి ఈచ్ పార్ట్కి కొంచెం టైం పడుతుంది తగ్గడానికి. సో నోస్లో కూడా అలాగే ఉంటుంది. ఇనీషియల్ పీరియడ్లో గట్టిగా ఉండడం, హార్డ్గా ఉండడం, అకేషనల్ బ్లీడింగ్ అవ్వడం అవి జరగచ్చు. బట్ ఓవర్ ద టైం 6 to 8 వీక్స్లో అన్నీ స్లోగా తగ్గుతాయి. సో రైనోప్లాస్టీ చేసిన వాళ్ళకి మేము చెప్తూ ఉంటాము, మీ ముక్కు స్వెల్లింగ్ 6 months కూడా పడుతుంది మొత్తం ఫైనల్ ఇది రావడానికి అని. వన్స్ ఆ పీరియడ్ ఆఫ్ ఎడీమా హీలింగ్ అంతా తగ్గే కొద్దీ స్లోగా మన నార్మల్ టిష్యూ ఏదర్ కాంటూర్, సైజ్ అండ్ ఫీల్ కూడా స్లోగా ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది. ఓకే మ్యామ్, అలాగే మీ దగ్గరికి ఎక్కువగా ఎలాంటి సర్జరీస్ కావాలని పేషెంట్స్ వస్తుంటారు? బీయింగ్ అ ఫీమేల్ నేను బ్రెస్ట్ అండ్ బాడీ కాంటూరింగ్ ఎక్కువ చేస్తాను. బ్రెస్ట్లో కూడా ఆల్ డిఫరెంట్ కైండ్స్, అంటే చిన్న బ్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆగ్మెంటేషన్ అంటే ఇంక్రీజ్ చేసుకోవడానికి, వెరీ హెవీ బ్రెస్ట్ ఉన్న వాళ్ళు తగ్గించడానికి సైజ్, అండ్ ఆల్సో పోస్ట్ ప్రెగ్నెన్సీ లాక్సిటీ అంటే చాలా హ్యాంగింగ్ ఉండి డీఫ్లేటెడ్గా ఉంటాయి వాళ్ళలో బ్రెస్ట్ లిఫ్ట్ అంటారు, మాస్టోపెక్సీ, విత్ ఆర్ వితౌట్ ఇంప్లాంట్స్, ఇలాంటివన్నీ చేస్తాం మోస్ట్ కామన్. సెకండ్ మోస్ట్ కామన్ ఇస్ మామీ మేకర్, అది ఇప్పుడు చాలా ట్రెండీగా ఉంది. దాంట్లో ఏంటంటే ఈ బ్రెస్ట్ ప్రొసీజర్స్తో పాటు మల్టిపుల్ సర్జరీస్ ఒక స్టేజ్లో చేయొచ్చు. ఫర్ సపోజ్ మోస్ట్ కామన్గా కంబైన్ చేసేది టమ్మీ టక్. టమ్మీ టక్ అంటే ఏంటంటే మన అబ్డామెన్ స్కిన్ పోస్ట్ ప్రెగ్నెన్సీ అంతా ల్యాక్స్ అయిపోయి కిందకి జారిపోతుంది కాబట్టి అలాంటి స్కిన్ ఎక్సిషన్ చేసి రిపీటెడ్ ప్రెగ్నెన్సీస్ వల్ల మజిల్స్ కూడా లూజ్గా అయిపోయి వైడ్గా అవుతాయి, అలాంటిది టైటనింగ్ రెక్టల్ ప్లైకేషన్ అంటారు, అది కూడా చేస్తాము. దాంతోపాటు లైపోసెక్షన్ కూడా యాడ్ చేస్తాం. సో ఈ టమ్మీ టక్ లాంటి ప్రొసీజర్ని వేరే దాంతో ఫర్ సపోజ్ బ్రెస్ట్ ఆర్ లైపోసెక్షన్తో కంబైన్ చేస్తే దాన్ని మామీ మేకోవర్ అంటారు. ఎందుకంటే మల్టిపుల్ ప్రొసీజర్స్ ఒకేసారి చేస్తే ఉమెన్ కూడా మోర్ కోఆపరేటివ్, అంటే ఈజీగా ఒక స్టేజ్లో 1 shotలో దే కెన్ గెట్ బ్యాక్ ఇన్ టు షేప్. సో అలా అని చెప్పి రిస్కీగా చేయం, అంటే మల్టిపుల్ ప్రొసీజర్స్ చేసేయడం వల్ల పేషెంట్కి రిస్క్ ఉంటుంది, రికవరీ కష్టము అనుకునే కల్పం. సేఫ్ లిమిట్స్లో రికవరీ బాగుంటుంది అండ్ పేషెంట్కి కూడా ఈజీ అవుతుంది అన్నదే కలుపుతాం. సో అలాంటి ప్రొసీజర్స్ మోస్ట్ కామన్గా చేస్తున్నాం. ఈ ప్లాస్టిక్ సర్జరీస్ అనేవి మ్యామ్ ఏజ్తో సంబంధం ఉంటుందా, లేదంటే నార్మల్ కూడా చేయగలుగుతారా? యూజువల్లీ మేము చేసే సర్జరీస్ అన్ని గ్రోత్ పీరియడ్ అంటే 18 to 21 years అయిపోయిన తర్వాత చేయించుకుంటే బెటర్. కానీ కొన్ని సిచ్యువేషన్స్, ఫర్ సపోజ్ గైనకోమాస్టియా అని, మ్యాన్ బూబ్స్ అంటాం మోస్ట్ కామన్లీ, అలాంటి పేషెంట్స్ అరౌండ్ అడాల్సెంట్స్లో ఇది పెరుగుతుంది. 14 to 16 years అడాల్సెంట్ అబ్బాయిలకి చాలా బులియింగ్ ఉండొచ్చు, క్లాస్కి వెళ్ళడానికి, అంటే వాళ్ళు ఒక డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఒక రూమ్లో ఉండిపోవడం అలా చాలామంది ఉండొచ్చు. సో అలాంటి వాళ్ళకి కాన్ఫిడెన్స్ పెంచడానికి ఆ ఏజ్ గ్రూప్లో కూడా చేస్తాం. అలా కొన్ని ఇండికేషన్స్ ఉన్నాయి చేయడానికి బిలో 18, బట్ యూజువల్లీ గ్రోత్ పీరియడ్ అయిపోయిందా చేస్తే బెటర్. ఆఫ్టర్ 18 చేస్తే 18 to 21. ఈ ప్లాస్టిక్ సర్జరీస్ గురించి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్.